దేవుని పరిశుద్ధ స్తోత్రం కనుగాక. ఒక వాక్యం చదువుకొని మనం ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ దేవుని లేఖనం ఈ విధంగా రాయబడింది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య నీ పరిశుద్ధ నామ స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. అవును ప్రభా, ఈ ఉదయ సమయం విధంగా సన్నిధిలో ప్రభు చేరాడానికి మీరు చూపిన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి వందనాలు స్వామి. అవును నాయన, ఈ రోజు మనం జీవిస్తున్నాడు తండ్రి, కేవలం నీ కృప, నీ ప్రేమ, నీ కనికరము, నీ దయ ప్రభా. యేసయ్య ఈ సమయంలో నేను వాక్యము ధ్యానిస్తుండగా ప్రభా, మాతో మనందరితో మాట్లాడండి స్వామి. ప్రభా తండ్రి, మేము వినవారు మాత్రం కాకుండా తండ్రి వాక్య ప్రకారంగా స్వామి జీవించడానికి మీ కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి లేఖనం బట్టి నీకు స్తోత్రం అందరం చెల్లించుకుంటూ వెతబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితం ఫలింపచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. సో గత దినాల్లో మీతో దేవుని వాక్యము పంచుకున్నప్పుడు అప్పుడు ముఖ్యంగా అక్కడ 3 ముఖ్యమైన ప్రధాన విషయాలు చూసామండి. ఏమంటే సో గొప్ప నాయకుడు, దేవుని గొప్ప పిలుపు, తర్వాత గొప్ప సమర్పణ అనే 3 అంశాలు ఆ రోజు మనం ధ్యానించున్నాము. సో ఈరోజు సో ఆ దేవుని యొక్క గొప్ప ప్రేమ గురించి సో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నానండి. సో దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చదవబడిన దేవుని లేఖ భాగం మనం చూస్తున్నాము. సో దేవుడు ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ దేవుని వాక్యం లో తేటగా రాయబడి ఉంది. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని మనం చూస్తున్నాము. తర్వాత ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడని కూడా మనము చూస్తున్నాము. సో దేవుని గ్రంథంలో బైబిల్ మనం చూసినట్లయితే దేవునికి ఎన్నో ఆట్రిబ్యూట్స్ ఇవ్వబడింది. అంటే ఆయన ఒక గుణము గురించి దేవుని లేఖనాల్లో మనము చాలా వరకు చూస్తాం. అంటే సో దేవుడు ఆయన నమ్మదగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, ఆయన పోషకుడు, ఆయన నీతి గలవాడు, సో న్యాయ స్వరూపి. ఈ విధంగా సో దేవుని గుణగాణాల గురించి దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే సో అన్ని దేవుని గుణగాణాల్లో చాలా గొప్ప ఒక గుణము, దేవుని ఒక గుణము ఏమంటే మనం చూస్తున్నామంటే ఆయన ప్రేమ స్వరూపి. సో దేవునికి ఇస్తాం. అవునండి. సో దేవుని యొక్క ప్రేమకు అవధులు లేవు. దేవుని ప్రేమ ఇంతే అని మనం ఎవరు కూడా వర్ణించలేము. ఆయన ప్రేమ చాలా గొప్ప ప్రేమ, చాలా గొప్ప విలువైన ప్రేమ. సో దేవుని లేఖనాల్లో ఒక మాట మనము చూస్తున్నాం. ఏమంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే సో క్రీస్తు మన కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు కదా, అందులోనే దేవుని యొక్క ప్రేమ వెల్లడగుచున్నది అని మనము చూస్తున్నామండి. మరి దేవుని యొక్క ప్రేమ గురించి సో దేవుని లేఖనాల్లో మనం చూసినట్లయితే మనందరికి కూడా బాగా పరిచయమైన లేఖన భాగం ఏమిటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిని ఆయన మన కొరకు ఈ లోకంలో పంపి ఉన్నాడు, ఆయన ఇచ్చి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అవునండి. సో దేవుని యొక్క ప్రేమ గురించి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే సో దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా, ఒకవేళ తన చంటి బిడ్డను ఒకవేళ తల్లి మరుచున్నా, తల్లి అయినా మరుచునేమో, అయితే నేను నిన్ను ఎన్నడూ మరువను అని ఆయన అంటున్నాడు. మన సాధారణంగా మనిషి యొక్క ప్రేమలో మనం చూసినట్లయితే మనిషి ప్రేమలో చాలా గొప్ప ప్రేమ, విలువైన ప్రేమ అంటే తల్లి ప్రేమ అని మనకు సహజంగా అందరూ మనం చెప్తాము. నిజమే. అయితే దేవుని వాక్యం చూస్తున్నాము, తల్లి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ ఏదైనా ఉందా అంటే అది దేవుని ప్రేమ మాత్రమే. సో దేవునికి స్తోత్రం. అవునండి. సో తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో, ఒకవేళ ఆ తల్లైనా మరుస్తుందేమో కానీ నేను ఎన్నడూ నిన్ను మరువను అంటాడు దేవుడు. నీ ముదిమి వచ్చే వరకు కూడా నేను భరిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ మన దేవుని వాక్యం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ సో ఆయన ఆ ప్రేమ నిష్కపటమైన ప్రేమ. సో తర్వాత ఆయన ప్రేమలో ఎటువంటి స్వార్థమే లేదు. అందుకే సో మనుషులందరూ ప్రేమ ఒక వైపు ఉంటే దేవుని ప్రేమ సో అది నిజంగా యథార్థమైన ప్రేమగా మనం చూస్తున్నాం. అంటే
ప్రతి ఒక్క మనిషి ప్రేమలో ఏదో ఒక స్వార్థం అక్కడ ఉంటుందండి. సో, అక్కడ ఏమన్నా మనం ఒకరికి ఇస్తున్నాము అంటే కూడా సో, వారి ఎదురు నుండి మనం తిరిగి మనము పొందుకుంటాము తప్ప, మనము సాధారణంగా ఇవ్వము. ఒకరు మనం ప్రేమిస్తున్నామంటే అక్కడేమో లాభము, ఒక ప్రతిఫలము మనం అపేక్షించి మనం సాధారణంగా ప్రేమిస్తాము. మనకి అక్కడ ఏది ప్రతిఫలం లేదు, మనకి అక్కడి నుంచి ఏమి రాదు అంటే సాధారణంగా మనము ప్రేమించక ప్రేమి ప్రేమించము. అయితే సో, దేవుడు ప్రేమ అటువంటిది కాదు. ఆయన వాక్యం ఇప్పుడు చూస్తున్నాం కదా! మనం ఇంకా పాపులు అయ్యుండగానే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని సో, పెట్టాడని మనం చూస్తున్నాం. అంటే మనం ఏం మంచి చేశామని ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. సో, మనం ఇంకా మంచివారము కానప్పటికీ, మనము ఇంకా చెడుతనంలో ఉన్నప్పటికీ, పాపంలో ఉన్నప్పటికీ ఆయన సో, మన కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు, ధారపోసాడంటే అది నిజమైన ప్రేమ. ఇది గొప్ప ప్రేమ. అవునండి. సో, స్వార్థం లేని ప్రేమ. సో, అందుకే దేవుని ప్రేమ గురించి అగాపే ప్రేమ అని మనం చూస్తున్నాం. సో, ఈరోజు మనము కూడా అటువంటి ప్రేమ కలిగి జీవించాలని దేవుడు మన పట్ల ఆయన కోరుతున్నాడు. ఈరోజు మనము పొందుకున్న ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదములు ఏదైతే ఉన్నావో, మన రక్షణ గాని, దేవుని కృప గాని, మన ఆరోగ్యము కానీ, మన జీవితం ఏదైతే మనం పొందుకున్నామో అదంతా కూడా ఏ విధంగా పొందుకున్నామంటే ఆయన ప్రేమ గురించి, ఆయన ప్రేమ ద్వారానే. సో, దేవునికి స్తోత్రం. సో, దేవుడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు. సో, ప్రేమ అనేది ఉత్త మాటలతో ఉండదు. ఆ ప్రేమ క్రియలతో వెల్లడైనప్పుడే అది నిజంగా ప్రేమగా ఉంటుంది. సో, కాబట్టి దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాను అన్న మాట తర్వాత వెంటనే రాయబడింది, ఆయన తన ఒక్కడే అద్వితీయ కుమారుని ఆయన ఇచ్చాడు అని. అంటే అక్కడ క్రియ చూస్తున్నాం. ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ ఒక యథార్థమైన, ఒక త్యాగం పూరితమైన ఒక క్రియ కూడా ఉంటుంది. చూడండి, దేవుడు అందుకే లేఖనం చూసి రోమపత్రికలో ఆయన మన కొరకు తన కుమారుణ్ణే ఇచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని కూడా మనకు ఇవ్వగలడు, ఇవ్వకుండా పోడు అని ఒక మాట కూడా మనం చూస్తాం. రోమపత్రికలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 32వ వచనం. ఎవరైనా దయచేసి చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఓకే, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాము. చూడండి, ఆయన తన సొంత కుమారుడినే అప్పగించాడంట. ఎందుకు అప్పగించాడంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. సో, అంతగా ఆయన ఎంతగా ఆయన ప్రేమించాడంటే సో, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే ఒక భక్తుడు అడిగినాడంట, యేసయ్య నన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే, ఆయన ఆ విషయాన్ని మాటలతో కాదు, ఆయన క్రియలతో చూపించాడంట శిలువ మీద. అంటే తన 2 చేతుల్ని చాపి ఆయన ఎందుకు మరణించాడంటే, నేను ప్రేమిస్తున్నాను అని తెలపడానికి అని ఒక మాట రాయబడి ఉంటుందండి. అవును. సో, దేవుని ప్రేమ అవధులు లేదు, అది ఇంతని మనం చెప్పలేము అనే ఒక నిదర్శనం అక్కడ శిలువ మీద మనం చూస్తాం. ఇంతగా నేను ప్రేమిస్తున్నాను అని. హల్లెలూయా. అవునండి. సో, ఒకరోజు ఒక సండే స్కూల్ అబ్బాయి సండే స్కూల్ టీచర్తో మాట్లాడుతూ, నేను ఆత్మీయ జీవితంలో బాగా ఎదగాలి అంటే ఏం చేయాలా, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలంటే ఏం చేయాలా, నిజంగా ఒక మంచి క్రైస్తవుడిగా నేను బ్రతకాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలా అని అడిగినాడంట. అప్పుడు ఆ ఒక అబ్బాయికి సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట ఏమిటంటే, నువ్వేం చేయొద్దు, దేవుని ప్రేమ గురించి నీవు ధ్యానించు, దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే, తలంచుకుంటే చాలు, నీవు దేవుని కొరకు గొప్పగా జీవిస్తావు అని చెప్పారంట. అవునండి, ఆ మాట నిజమే. సో, ఎప్పుడైతే మన జీవితంలో ఆ దేవుని ప్రేమను తలపోస్తామో, ఆ దేవుని ప్రేమను మన హృదయంలో
మన హృదయంలో నాటుకుపోతుందో, ఆయన ప్రేమను ఎప్పుడైతే మన జీవితంలో అర్థం చేసుకోగలుగుతామో, ఖచ్చితంగా మన జీవితంలో దేవుని కొరకు మనము తప్పకుండా గొప్పగా మనం జీవిస్తామండి. ఆయన ప్రేమ ఒక చోట పౌలు ఈ విధంగా అంటాడు. సో క్రీస్తు ప్రేమ నన్ను సో బలవంతం చేస్తా ఉంది. ఎందుకొరకు? సో ఆయన సేవ చేయాలని, ఆయన సువార్త ప్రకటించాలని, ఆయన కొరకు జీవించాలని. చూడండి, ఒక వ్యక్తిని నిజంగా మార్చేది ఏదైనా ఉందంటే అది కేవలము దేవుని యొక్క ప్రేమనే. ఎటువంటి ఘోర పాపినైనా ఆయన క్షమించి తన ఎద్దుకు చేర్చుకుంటాడు. ఈరోజు మనం గమనించినట్టు అయితే లోకంలో ఎన్నో అలజడులు జరుగుతున్నాయి. క్రైస్తవులకి, దేవుని పిల్లలకి వ్యతిరేకంగా ఎన్నో విధమైన హింసలు మనం చూస్తున్నాం, ఇబ్బందులు చూస్తున్నాం. చర్చిల్ని వారు కూలగొడుతున్నారు, సేవకుల్ని చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, అవమానిస్తున్నారు, ఎంతో ఇబ్బంది పెడతారు. అయినప్పటికీ కూడా సో ఇవన్నీ చూసినప్పుడు మన హృదయంలో ఒక ఆలోచన వస్తుంది. సో ఎందుకు వారు ఇంకా బాగా బ్రతికున్నారు, వారికి ఏమైనా అయిపోతే బాగుంటుంది కదా, అటువంటి పని చేసేవారు ఎందుకు ఆ విధంగా వారు చేస్తున్నారు, అటువంటి వారికి ఏమీ శిక్ష రావడం లేదే అని ఒకవేళ ఒక ప్రశ్న రావచ్చండి. అయితే మనం గమనించినట్లయితే లేఖనం ఒక మాట రాయబడింది, దుష్టుడు తన దుష్టత్వంలోనే నశించుట దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. చూడండి, అక్కడ కూడా ఆయన ప్రేమ వెల్లడైతుంది. ఏమంటే ఆ దుష్టుడు తన దుర్ప్రవర్తనను మానేసి దేవుని తట్టు తిరిగి బ్రతకాలనే దేవుడు ఇకను ఆశిస్తున్నాడు. సో కాబట్టి వారి పట్ల కూడా దేవుడు ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. వారు కూడా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో ఆ రోజు సంఘాన్ని హింసించిన సౌలు ఒకవేళ దేవుడు ఆయనని నశింప చేసి ఉండింటే ఈరోజు మన బైబిల్లో ఆ 13 పత్రికలు ఉండేవి కాదు కదండి. అంత గొప్ప సేవ జరిగి ఉండేది కాదు కదా. సో ఆ వ్యక్తిని దేవుడు తన ప్రేమ ద్వారానే మార్చినప్పుడు సో ఆ ప్రేమకు దాసుడైపోయాడు పౌలు. సో కాబట్టి అంత గొప్పగా ఆయన సేవ చేయగలిగాడు. ఎందుకంటే దేవుని ప్రేమ ఆయన్ని మార్చింది. దేవునికి స్తోత్రం. సో అదేవిధంగా ఈరోజు సంఘాన్ని హింసించు వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా సో దేవుడు అదే ఆశిస్తున్నాడు. ఆయన ప్రేమను ఆయన సో వెదజల్లుతున్నాడు. అయితే వారి జీవితంలో కూడా సో ఒక రోజు వస్తుందండి. ఆ రోజు ఆ సౌలు ఆ విధంగా మారుటకు కారణం ఏమిటంటే, సో ఆ రోజు నేను అనుకుంటాను, సో పేతురు చెరసాల ఉన్నప్పుడు సంఘం ఏ విధంగా ప్రార్థించిందో ఆ సౌలు కొరకు కూడా ఆ రోజు దేవుని ప్రేమ కలిగిన దేవుని బిడ్డలు ఎంతగానో ప్రార్థించి ఉంటారు. సో వారి ప్రార్థన ఫలము మనకు చూస్తున్నాము. సో సౌలు పౌలుగా మారడం. సో అదేవిధంగా ఈ రోజు కూడా సో దేవుని పిల్లల మనము కూడా సో ఇంకా ఎక్కువ తీవ్రంగా ప్రార్థిస్తున్నాం. అయితే ఇంకా ఎక్కువ తీవ్రంగా అటువంటి వారి యొక్క మార్పు కొరకు మనం ప్రార్థించినట్లయితే సో ఈ రోజు కూడా దేవుడు అటువంటి వారిని మార్చి వారిని దేవుడు తన సేవకులుగా ఆయన మార్చుకుంటాడండి. సో వారి ద్వారా గొప్ప సేవ జరుగుతుంది. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం అటువంటి ఎన్నో నిదర్శనాలు, ఎన్నో ఉదాహరణలు, ఎంతోమంది సాక్ష్యం చెప్పడం కూడా చూస్తున్నాం. ఒకప్పుడు నేను ఏ విధంగా ఉంటే, ఎంత వ్యతిరేకగా ఉంటే, అయితే దేవుడు నన్ను మార్చినాడు. ఎందుకు? ఆయన ప్రేమను బట్టి. సో దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమను బాగా తమ జీవితంలో గుర్తెరుగుతారో, సో ఆయన ప్రేమను ఎవరైతే తలపోస్తారో వారు ఖచ్చితంగా వారు ఎంత మాత్రం ఊరికే ఉండలేరు. సో వారు ఖచ్చితంగా దేవుని కొరకు జీవించేవారుగా, గొప్పగా ఆయన కొరకు జీవించేవారుగా ఉంటారండి. సో యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరినో ఒక మాట అడుగుతాడు. ఏమంటే ఆయన ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుడు మన ఇద్దరు నుండి కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనం కూడా ఆయన్ని ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఆ రోజు పేతురుకి అంటాడు కదా, వీరందరికంటే నువ్వు ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సో ముమ్మారు ఆ మాటను ఆయన అడుగుతాడు. ఇప్పుడు పేతురు కంటి మీద నీళ్ళు పెట్టుకొని అంటాడు, స్వామి అది నీకే తెలుసు. సో దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు సో యేసయ్యను బొంకినాడు కదా. సో నేను ఆయన ఎవరు నాకు తెలియదు అని ఆయన చెప్పినాడు. సో అయినప్పటికీ కూడా అదే పేతురుని చూడండి, ఆయన తిరిగి లేచిన తర్వాత అదే పేతురుని ఏ విధంగా దేవుడు ఆ రోజు బలపరిచినాడు. సో ఆయన అదే పేతురుని ఆయన నిలబెట్టినాడు. సో దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమను గుర్తెరిగిన పేతురు తన జీవితంలో మరి ఎన్నడూ కూడా తప్పిపోలేదు. అదే పేతురు ఆ రోజు నిలబడి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది
రక్షింపబడ్డారు. ఎందుకంటే ఆయన ప్రేమతో వారు నింపబడ్డారు కాబట్టి. మనం ఒక్కసారి గమనించినట్లయితే దేవుని శిష్యులందరూ కూడా దేవుని కొరకు వారు హతసాక్షులుగా చనిపోయారు. అంతేకాకుండా ఎంతోమంది దేవుని సేవకులు వారి జీవిత మిషనరీ చరిత్ర మన యుగేంద్రానికి పంపిస్తుంటారు చూడండి. ఆ మిషనరీ చరిత్ర మనం ఒకసారి చదివినట్లయితే వారు తమ ప్రాంతాలు వదిలి వారు కాని ఏదో వేరే ప్రాంతాలకు వెళ్ళి సో తమకున్న కంఫర్ట్స్ అంతా వదిలి ఎందుకు ఆ విధంగా ఆ మిషనరీలు సేవ చేయగలిగారు? ఎందుకు ఆ విధంగా వారు ప్రయాస పడగలిగారంటే సో వారి హృదయంలో వారు గ్రహించిన దేవుని ప్రేమను బట్టి. అవునండి. దేవుణ్ణి ఎవరైతే ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తాడో ఆ వ్యక్తి ఊరికి ఉండలేడు. దేవుని కొరకు ఆయన తప్పకుండా ఎటువంటి శ్రమ అయినా భరించడానికి సిద్ధమవుతాడు. చివరికి తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఆయన వెనకాడడు. ఆ ప్రేమ ఆ విధంగా ఉంటుంది. అవునండి. సో ఆ విధంగానే దేవుని సేవకులు వారు దేవుని కొరకు అంతగా ప్రయాసపడ్డారు. హతసాక్షులయ్యారు. ఎంతో దూరం కూడా వారు నడుచుకుంటూ కూడా వారు ప్రయాణ సౌకర్యం లేని టైంలో కూడా వారు దేవుని సేవ పరిచర్య చేశారండి. ఈరోజు మనకు ఎంతో సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా అంతగా మనం ప్రయాసపడలేకపోతున్నాం. ఎందుకంటే మన హృదయంలో దేవుని పట్ల ఉన్న ప్రేమ బహుశా తక్కువగా ఉందేమో. ఈరోజు మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలండి. దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాము నిజంగా ప్రేమకు నిర్వచనము కేవలము బైబిల్ మాత్రమే ఇవ్వగలదండి. ఈరోజు దేవుడు మన మన ద్వారా ఆయన మన గురించి ఆయన ఏమి ఆశిస్తున్నాడంటే మనం కూడా ఈ లోకంలో ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అదే నేను మీకు ఇచ్చు క్రొత్త ఆజ్ఞ అని కూడా ఆయన లేఖనాలు సెలవిచ్చినాడు. అవునండి. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడా? ఇంతగా మనం ప్రేమించిన దేవుడు మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? మనం కూడా ప్రేమ కలిగి జీవించాలనే కదా. దేవునికి స్తోత్రం. అక్కడ చూస్తున్నాము మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును ధరించుకోండి అంటే యేసు క్రీస్తును ధరించుకోండి అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమ కలిగి మనం జీవించడం, ఆయన ధరించుకొని మనం జీవించడం అండి. అవును. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన ప్రేమ కలిగి ఉంటామో మన బ్రతుకు మన జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆ లేఖనం మనం చదువుకొని ప్రార్థిస్తామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరికీ తెలిసిన లేఖన భాగమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి దయచేసి చదువుతారా? కొరింథీయులకు ప్రేమ రాసిన పత్రిక దీర్ఘకాలం 13వ సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అట్లా చదవండి. అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నింటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను దేవునికి స్తోత్రం. చూడండి చివరిదిగా అక్కడ 13వ వచనం రాయబడి ఉంటుంది. 13వ వచనం ఒకసారి చదవండి. చివరి వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఈ అధ్యాయం కూడా రాసేటప్పుడు పౌలు దేవుని ప్రేమ గురించి ఆయన తెలుసుకున్న వ్యక్తిగా ఆయన ఏమంటాడంటే నేను ఏమి చేసినప్పటికీ కూడా ఒకవేళ ప్రేమ నిజంగా నాలో లేకపోతే అదంతా కూడా వ్యర్థమే అంటాడు. తర్వాత చివరికి ఆయన అంటాడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడే చివరి వరకు నిలుస్తాయి. అయితే వీటిలో ప్రేమయే శ్రేష్టమైనది అని ఆయన అంటున్నాడు. అవునండి. మనము ఇక్కడ చదవబడిన 4వ వచనం ఏం చూస్తున్నాము? ప్రేమకు నిర్వచనాలు అక్కడ మనం చూస్తున్నాం. ఆ ప్రేమ కలిగి మనం ఈరోజు జీవించాలని దేవుడు ఆయన మన పట్ల కోరుతున్నాడండి. దేవునికి ఒకసారి దేవుని లేఖన వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని మనం కూడా ఈరోజు ఏ విధంగా జీవిస్తున్నాము, ఆయన పట్ల ఎంతవరకు మనం ప్రేమ కలిగి మనం నడుచుకుంటున్నాము. ఒక మాటలో చెప్పాలంటే మనం దేవునికి ఏమైతే మనం చేస్తున్నామో ఒక ప్రార్థన కానివ్వండి, దేవుని ఆరాధించడం కానివ్వండి, దేవుని స్తుతించడం, దేవుని సువార్త ప్రకటించడం, దేవుని సేవ చేయడం ఏదైతే ఉందో మనము దేవుని కొరకు ఏమైనా చేస్తున్నామని ఉందో అదంతా కూడా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఆయన పట్ల ప్రేమ కలిగి మనం చేయాలని ఆశిస్తున్నాడు. అప్పుడు మన ప్రార్థన తీరు మారుతుంది, మన వాక్య ధ్యానము మారుతుంది, సువార్త ప్రకటన మారుతుంది, మన సేవ మారుతుందండి. ఎందుకంటే నిజంగా దేవుని పట్ల మనం ప్రేమ కలిగి మనం ఏదైతే చేస్తామంటే అందులో ఇష్టపూర్వకంగా మనం చేస్తాం నిజం. అంటే ఏమో చేయాలని మనం చేయం.
సో ఆ రోజు ఇద్దరు దేవునికి కానుక అర్పించారు. ఒకరు హేబెలు, మరొకరు కయీను. సో ఎందుకు దేవుడు హేబెలు ఆ అర్పణను అంగీకరించినాడు? కయీను అర్పణ ఎందుకు తృణీకరించబడింది? అంటే ఒకటే కారణం. ఏమంటే సో హేబెలు ఆయన ఇష్టపూర్వకంగా దేవుని పట్ల నిజమైన ప్రేమ కలిగి ఆయన సో అర్పించాడు. స్వార్థం లేకుండా. సో అయితే కయీను స్వార్థం కలిగి ఆయన అర్పించాడు. ఏమో దేవునికి ఇవ్వాలా అని ఆయన అర్పించాడు. అయితే హేబెలు ఆ విధంగా కాదు. నిజమైన ప్రేమతో ఆయన అర్పించాడు కాబట్టి ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. ఈరోజు మనం కూడా చేస్తున్న సేవ కానీ, ప్రార్థనలు కానీ, ఏదైతే మనం దేవుని కొరకు చేస్తున్నామో అది నిజమైన ప్రేమతో మనం దేవుని పట్ల నిజంగా ప్రేమ కలిగి చేసినట్లయితే అక్కడ స నేను అనేది ఉండదు ఇంకా. అంటే నేను కనపడాలనేది ఉండదు. స నిజమైన ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే దేవుని కొరకు చేస్తామో ఆ ఒక సేవ నిజంగా దేవుడు అంగీకరిస్తాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మన ప్రార్థనకు తప్పకుండా జవాబు కలిగి మనం ఉంటామండి. ఇక్కడ చివరికి అక్కడ లేఖన వచనాలు చూస్తున్నాం కదండి. దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. సో కాబట్టి ఈ ప్రేమ కలిగి ఇక్కడ మనం చదువున్నాము దేవుని లేఖన భాగంలో. ఆ ప్రేమ కలిగి మనం జీవించినప్పుడే ఆయన్ని మనం తెలుసుకున్న వారుగా, మనం ఎరిగిన వారుగా, ఆయన కొరకు మనం ఈ లోకం నిజంగా ప్రయాసపడే వారుగా, జీవించేవారుగా, మన సేవకు నిజమైన అర్థం కలిగి, ప్రతిఫలం కలిగి మనము ఈ లోకంలో జీవించగలమండి. అప్పుడు క్రైస్తవ ఒక జీవితం అది నిజంగా ఒక అర్థపూర్ణమైన జీవితంగా ఉంటుంది. దేవుడి లేఖన భాగం ద్వారా మనందరినీ దీవించును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ద లార్డ్. నిజంగా దేవుని ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా మనకు సమయం సరిపోదు. అసలు ఎంత చెప్పడానికి కూడా మన దగ్గర మాటలు ఉండవు. కానీ దేవుని ప్రేమ అంత గొప్పది. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మనం చదువుకున్న 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో విశ్వాసానికి ఒక అవధి ఉంటుంది. ఎంతవరకు? మనం బ్రతికున్నంత వరకు విశ్వాసంతోనే ముందుకెళ్తాం. నిరీక్షణ అంటే దేవుడు వచ్చేంత వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ ప్రేమ ఎలా ఉంటుంది? అది ఎప్పటికీ అవధులు లేనటువంటిది, శాశ్వత కాలం ఉండేటటువంటిది. నిజంగా ఆ ఒక్క మాటను బట్టి నేను ఇందులో శ్రేష్టమైంది ప్రేమే అని పౌలు ఎలా చెప్పగలిగాడు అంటే, తను అంత జ్ఞానం కలిగి, అంత పిహెచ్డి స్కాలర్ అయ్యండి, ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తి అయినా కానీ తన థియాలజీ అంతా పక్కన పెట్టేసి దేవుడు తను రక్షించుకున్న ప్రేమను తను గుర్తించగలుగుతూ వచ్చాడు. కాబట్టి 13వ అధ్యాయంలోని ఒక్కొక్క వచనము తను ప్రభువులో అనుభవిస్తూ రాయగలిగాడు కొరింథీ పత్రిక. నిజంగా ఆ ప్రేమ అంత హంతకుణ్ణి ఇంత ప్రభావితం చేసింది దేవుని ప్రేమ. నిజంగా అన్నింటినీ తాలుకొను, అన్నింటినీ ఓర్చును, అపకారమును మనసులో ఒక్కొక్క మాట పౌలు తను ఓన్ ఎక్స్పీరియన్స్తో వెళ్తూ తను కొరింథీకి రాస్తూ వచ్చాడు. ఎంత శ్రేష్టమైన ప్రేమ గురించి కదా. కాబట్టి ఎంత చెప్పుకున్నా తక్కువే. బట్ దేవుని కృపను బట్టి మనం ధ్యానించాలి ఈ పత్రిక. 13వ అధ్యాయము నిజంగా మనకున్న జ్ఞానమంతా పక్కన పెట్టి ఒక మొరటు వ్యక్తి కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటాడు అంటే ఆయనకు థియాలజీతో అవసరం లేదు, దేవునితో అవసరం. దేవుని ప్రేమ ఎరుగుతాడు. నిజంగా ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం గమనించినప్పుడు నిజంగా ఆ సిలువ వైపు ఈజీగా చూడగలుగుతాము, ఈజీగా మనకు ఆ లోతుకు వెళ్ళగలుగుతాం. దేవుడు అటువంటి కృప మనకు దయచేయను గాక. దయచేసి ప్రార్థించండి.